Hey guys, welcome back to my channel Funny VSKP Farms. And ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ చిక్ మోర్టాలిటీ అండ్ మేనేజ్మెంట్. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను అండ్ లాస్ట్ 4.5 years నుంచి ఫామ్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. నేను ఇప్పటికి చాలా ఫార్మ్స్ విజిట్ అయ్యాను అండ్ చాలామంది నన్ను కూడా కన్సల్ట్ అయ్యారు. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఫార్మ్స్లో అండ్ ఫార్మర్స్ నుంచి వచ్చే మేజర్ కాజ్ చిన్నపిల్లలు కాపాడుకోవడం ఎలా అని. సో చిన్నపిల్లలు అనేవి చాలా నాజుగ్గా ఉంటాయి అండ్ వాటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే కానీ పెరిగి పెద్ద అవ్వవు. అండ్ కోడి పిల్లలు చనిపోవడానికి చాలా కారణాలే ఉంటాయి. దాంట్లో కొన్ని వచ్చేసి జెనెటిక్ కాజెస్ ఆర్ బ్రీడింగ్ స్టాక్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ కాజెస్, అండ్ థర్డ్ వన్ న్యూట్రిషనల్ కాజెస్, అండ్ ఫోర్త్ వన్ అండ్ డిసీజెస్. జెనెటిక్ కాజెస్. సో ఇక్కడ కొన్ని బ్రీడింగ్ స్టాక్లోని పెట్టకైనా కానీ పుంజుకైనా కానీ కొన్ని జెనెటిక్ డిసార్డర్స్ ఉంటాయి. సో వాటికి పుట్టిన పిల్లలు 50% ఆఫ్ ది ఛాన్సెస్ బతకవు. అవి బతికినా కూడా 1 to 10 days లోపల ఏదో రీజన్లో చనిపోతాయి. అండ్ బ్రీడింగ్ స్టాక్లో ఇంకో ప్రాబ్లం వచ్చేది ఇన్బ్రీడింగ్. సో ఇక్కడ పెట్ట కానీ పుంజు కానీ ఒకే బ్లడ్ లైన్లో అయితే వాటికి పుట్టే పిల్లలకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మ్యాక్సిమం మనం ఇన్బ్రీడింగ్ అనేది వాడకుండా ఉండి అవుట్ బ్రీడింగ్ చేసుకుంటేనే బెస్ట్. అండ్ మూడోది వచ్చేసి పేరెంట్ స్టాక్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వకపోవడం. చాలామంది ఫార్మర్స్ పేరెంట్ స్టాక్ని పట్టించుకోరు, ఏదో ధాన్యం వేసి వదిలేస్తారు. అలా కాకుండా వాటికి కావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ సమపాలనలో ఇస్తే వాటికి పుట్టే పిల్లలు కూడా చాలా బలంగా పుడతాయి. సో కొత్తగా ఫామ్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళు లేదంటే రైతులు కానీ మనం బ్రీడింగ్ స్టాక్ కొనేటప్పుడు పెట్టను కానీ పుంజును కానీ కొనేటప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఉన్న బ్రీడర్స్ దగ్గర మాత్రమే కొనండి. ఎందుకంటే ఒక్కసారి మీరు బ్రీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో మీరు చాలా టైం అండ్ మనీ వేస్ట్ అవుతాయి. సో ఇదంతా కరెక్ట్గా ఉండాలి, మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే మీరు తప్పకుండా మంచి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉన్న బ్రీడర్స్ దగ్గర నుంచి మాత్రమే పెట్టలు కానీ పుంజులు కానీ కొనండి. సెకండ్ కాజ్ వచ్చేసి మేనేజ్మెంట్ కాజెస్. సో ఇక్కడ మనం కోడి పిల్లల్ని ఫస్ట్ 21 days చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ 21 days చిక్స్కి టెంపరేచర్ అంటూ కరెక్ట్గా ఉండాలి. లైక్ 31 to 35 degrees Celsius ఆర్ 91 to 95 Fahrenheit. సో ఈ టెంపరేచర్ అనేది ఫస్ట్ 21 days వరకు మన చిక్స్కి మెయింటైన్ చేసుకోవాలి. సో గ్రాడ్యువల్గా ఒక్కొక్క వీక్కి ఒక్కొక్క డిగ్రీ టెంపరేచర్ తగ్గించుకుంటూ వస్తే మరీ మంచిది. బ్రూడర్లో టెంపరేచర్ ఎప్పుడైనా ఎక్కువ అవుతే కోడి పిల్లకి హీట్ ఎక్కువ అయి డీహైడ్రేషన్ అవుతుంది. అండ్ ఈ డీహైడ్రేషన్ సిచ్యువేషన్లోని అది ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. సో వాటర్ తీసుకోవడం బట్టి ఫీడ్ ఇంటేక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దేర్ఫోర్ మనకి అది దాని న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి లీటర్ అది చనిపోతుంది. అండ్ లో బ్రూడింగ్ టెంపరేచర్స్ బట్టి చలి ఎక్కువై కోడి పిల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ మీద దెబ్బతీస్తుంది. అండ్ ఈ చలికి కోడి పిల్లలన్నీ గుంపు చేరిపోయి నీళ్ళు తాగకుండా ఫీడ్ తినకుండా ఉంటాయి. అండ్ లీటర్ మనకు తెలిసిందే, ఫీడ్ ఇంటేక్ లేకపోతే వాటికి అనేది ఎనర్జీ ఉండదు అండ్ లేటర్ ఒక 1 to 6 days లోపల కోడి పిల్లలు చనిపోతాయి. ఇది వచ్చేసి ఫుడ్ పాయిజనింగ్. సో మనం కోడి పిల్లలకి ఎప్పుడు ఫీడ్ వేసినా ఫ్రెష్ ఫీడ్ వేయాలి అండ్ ఎక్స్పైర్డ్ ఫీడ్ అయితే అసలు వేయకూడదు. అండ్ ఫీడ్లో ఎప్పుడు మనం ఫంగస్ కానీ మోల్డ్స్ కానీ లేకుండా చూసుకోవాలి. అండ్ తడి మేత అయితే ఎక్కువ పెట్టడానికి అవాయిడ్ చేయండి, తడి మేత పెట్టద్దు. సో తడి మేత బట్టి ఫంగస్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో కోడిపిల్ల దాన్ని తట్టుకోలేదు. అండ్ ఫీడ్లో మోల్డ్స్ అండ్ ఫంగస్ రాకుండా ఉండడానికి మనం టాక్సిక్ బైండర్ యూజ్ చేసుకుంటే బెస్ట్. టాక్సిక్ బైండర్స్ అనేవి మనకి పౌడర్ ఫామ్ యా లిక్విడ్ ఫామ్లో దొరుకుతాయి మార్కెట్లో అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. సో అది మనం ఫీడ్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి లిటర్ కంటామినేషన్. కోడిపిల్లల బ్రూడింగ్ జోన్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి అండ్ మోల్డ్స్ అండ్ ఫంగస్ లేకుండా ఉండాలి. సో దీనికోసం మనం ఫస్ట్ గచ్చి మీద సున్నం నీళ్ళు జల్లుకుంటే మంచిది. సున్నం నీళ్ళు ఎప్పుడు వేడివేడిగా అప్పటికప్పుడు తయారు చేసుకున్న సున్నం నీళ్ళు మాత్రమే జల్లుకోవాలి. అండ్ దానిపైన మనం బ్లీచింగ్ జల్లుకొని అండ్ ఊక వేసుకొని ఒక 3 అంగుళాల దాకా ఊకేసుకుంటే చాలా మంచిది. బ్రూడింగ్ జోన్ ఎప్పుడు కంజెస్టెడ్గా ఉండకూడదు, అంటే పిల్లలకి ఎప్పుడు ఇరుకు అనిపించకూడదు. బ్రూడింగ్ జోన్ ఎప్పుడు కొంచెం పిల్లలు ఫ్రీగా తిరిగేటట్టు ఉండాలి. అండ్ వాటికి మేత గిన్నెలు కానీ నీరు గిన్నెలు కానీ సఫిషియెంట్గా ఉండాలి. సో అన్ని కోడి పిల్లలు తినడానికి సఫిషియెంట్ గిన్నెలు నీళ్ళు ఉంటే
వాటికి కూడా ఫ్రీగా తింటాయి అండ్ కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. దేర్ఫోర్ అన్నీ హెల్తీగా ఉంటాయి. అండ్ ముఖ్యమైనది పిల్లలు ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండాలి. అంటే వాటికి బయట నుంచి వచ్చే జంతువులతో, కాకిలతో కానీ, ముంగుసులతో కానీ, లేకపోతే పిల్లలతో కానీ, ఇలాంటి ఏ జంతువులతో అయినా కానీ హాని లేకుండా మనం చూసుకోవాలి అండ్ కాపాడుకోవాలి. థర్డ్ కాజ్ వచ్చేసి న్యూట్రిషనల్ కాజెస్, అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. అండ్ ఇందులో మేజర్గా వచ్చేసి వాటర్. సో వాటర్ అనేది చాలా మెయిన్ చిక్స్కి. సో మనం వాటర్ అనేది ఎప్పుడు క్లీన్గా అండ్ వాటర్ పెట్టే కంటైనర్స్ కూడా క్లీన్గా, నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ పిల్లలకి ఎప్పుడు వాటర్ డిస్ఇన్ఫెక్ట్ చేసే ఇవ్వండి. డిస్ఇన్ఫెక్షన్ కోసం మనం పొటాషియం పర్మాంగనేట్ అని యూజ్ చేయొచ్చు, ఆర్ క్లోరిన్ అని యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనకి మార్కెట్లో చాలా డిస్ఇన్ఫెక్ట్ ఉంటాయి వాటర్వి, అవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో వాటర్ ఇప్పుడు 24/7 కోడిపిల్లలకి అందుబాటులో ఉండేలా చూసుకోండి. కోడిపిల్లలకి ప్రాపర్ ఫీడ్ అండ్ వాటర్తో పాటు మనం విటమిన్స్, మినరల్స్ అండ్ కొన్ని సప్లిమెంట్స్ మాత్రం రెగ్యులర్గా ఇచ్చుకుంటే మంచిది. సో విటమిన్ A, D, E అండ్ K అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ కోడికి, ఎందుకంటే ఈ విటమిన్స్ మనకి నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ రీప్రొడక్షన్కి పనికొస్తాయి. అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ లైక్ విటమిన్ C అండ్ B కాంప్లెక్స్ మనం నీటిలో కలిపించుకోవచ్చు. సో దీన్ని బట్టి కోడి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. అండ్ రెగ్యులర్గా మనం ఫీడ్లో మినరల్ మిక్స్ కూడా ఇచ్చుకుంటే మంచిది. దీన్ని బట్టి లైక్ కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్ ఇలాంటివన్నీ వాటికి అందుబాటులో ఉంటాయి. అండ్ దీన్ని బట్టి అటు బ్రోన్ గ్రోత్ బాగుంటుంది అండ్ మజిల్ గ్రోత్ బాగుంటుంది. సో వైటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇవి మనం రెగ్యులర్గా ఇవ్వలేకపోయినా మంత్లీ ఒక 5 days విటమిన్స్ ఇచ్చుకుంటే అండ్ ఒక 5 days కాల్షియం ఇచ్చుకుంటే 1 monthలోని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఫోర్త్ కాజ్ వచ్చేసి డిసీజెస్, అంటే జబ్బులు మనకి 2 రకాలుగా ఉంటాయి. దీంట్లో లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫామ్ ఒక క్లీన్లీనెస్ లేకపోవడం బట్టి ఉంటుంది. అంటే ఫామ్ శుభ్రత లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది తొందరగా జనరేట్ అవుతాయి. సో ఎప్పుడు మనం ఫామ్ అనేది నీట్గా ఉంచుకోవాలి. వాటర్స్ అండ్ డ్రింకర్స్ అండ్ ఫీడర్స్ అన్నీ క్లీన్గా ఉంచుకోవాలి. సో దాన్ని బట్టి మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి జనరేట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్స్. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి బయట నుంచి వచ్చేస్తాయి అన్నమాట. లైక్ మన ఫామ్లకు వచ్చే కాకులు బట్టి కానివ్వండి, బయట జంతువులు బట్టి కానివ్వండి, లేకపోతే బయట నుంచి వచ్చే మనుషులు బట్టి కానివ్వండి, ఈ వైరస్ అనేది పాస్ అవుతుంటుంది అన్నమాట. ఎప్పుడైతే మన కోళ్ళు ఈ వైరస్ సోకుతాయో అవి క్రమేపీ మిగతా వాటన్నిటికీ అంటుకుంటుంది. సో లోపలికి మనుషులు వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళు అండ్ చేతులు డిస్ఇన్ఫెక్ట్ చేసుకుని రమ్మనాలి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎవరిని పడితే వాళ్ళని ఫామ్లోకి ఎంటర్ అవనివ్వకూడదు. సో ఇవండి మేజర్ కారణాలు కోడిపిల్లలు చనిపోవడానికి. అండ్ మేజర్గా నాటుకోడి ఫామ్లోని మన షెడ్స్ అనేది ఇప్పుడు రెగ్యులర్గా క్లీన్గా ఉంచుకోవాలి. సో పెద్దవాటికి అయితే మనకి ప్రాబ్లం ఉండదు, కానీ చిన్న వాటికి అయితే చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా తొందరగా మిగతా వాటికి అంటుకుంటాయి. సో నా ఫామ్లో నేనైతే కేజ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే కేజ్ సిస్టంలో అవి వెళ్ళే రెట్ట కింద పడిపోతూ ఉంటుంది. సో అవి ఉండే ప్లేస్ అనేది చాలా క్లీన్గా, నీట్గా ఉంటాయి అండ్ ఇన్ఫెక్షన్ ఫ్రీగా ఉంటాయి. అండ్ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది, ఫీడ్ కూడా నీట్గా ఉంటుంది, ఇన్ఫెక్ట్ అనేది అవ్వదు. అండ్ ఈ కేజెస్ అనేవి 2 feet హైట్లో పెడతాను నేను ఎప్పుడు. కేజెస్ ఎప్పుడు 2 to 3 feet హైట్లో ఉంటే మంచిది. ఎందుకంటే ఫామ్స్లో ఎలకలు అనేవి కామన్గా ఉంటాయి అండ్ అవి చేసే డ్యామేజ్ మామూలుగా ఉండదు. సో ఎలకలకు అందకుండా మనం 2 to 3 feet హైట్లో పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ ఈ కోడి పిల్లల విషయంలో నేను చాలా జాగ్రత్తలు పాటిస్తాను. వీటికి ఫీడ్ కానీ, లేకపోతే మినరల్స్, వైటమిన్స్ కానీ, సప్లిమెంట్స్ అండ్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ టైం టు టైం ఇచ్చుకోవాలి. లైక్ ఫస్ట్ 5 days ఆఫ్ ది మంత్ మీరు యాంటీబయాటిక్ ఇచ్చుకుంటే మంచిది. అండ్ ఎప్పుడు రిపీటెడ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయకూడదు. సో ఈ మంత్ ఒక యాంటీబయాటిక్ యూజ్ చేస్తే నెక్స్ట్ మంత్ అనేది వేరే యాంటీబయాటిక్ యూజ్ చేసుకోవడం మంచిది. యాంటీబయాటిక్స్ ఇచ్చుకున్న తర్వాత 1 to 2 days గ్యాప్ ఇచ్చి మనం లివర్ టానిక్ యూజ్ చేస్తే మంచిది. సో లివర్ టానిక్ అనేది ఇంకో 5 days ఇవ్వండి. లివర్ టానిక్ బట్టి వాటి లివర్ ఫంక్షన్ బాగుంటుంది, లివర్ ఫంక్షన్ బట్టి ఇమ్యూనిటీ బాగుంటుంది అండ్ ఫీడ్ ఇంటేక్ చాలా బాగుంటుంది. సో ఫీడ్ ఇంటేక్ జనరల్గా ఎక్కువ ఉంటే బాడీ గ్రోత్ కూడా బాగుంటుంది అండ్ కోళ్ళు కూడా చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ 5 days మీరు వైటమిన్స్ ఇచ్చుకోండి. సో వైటమిన్స్ అనేది మీరు వాటర్ సాల్యుబుల్ కాబట్టి వాటర్లో మిక్స్ చేసి ఇచ్చుకుంటే మంచిది. అండ్ వైటమిన్స్ తర్వాత నెక్స్ట్ 5 days కాల్షియం ఇచ్చుకుంటే మంచిది. అండ్ ఇవి కాకుండా మనం అప్పుడప్పుడు వీటికి అల్లం, పచ్చిమిరపకాయలు, మిరియాలు అండ్ ఉల్లిపాయ మిక్సీ చేసి ఆ వాటర్ తీసిన జ్యూస్
ఆ జ్యూస్ని ఫీడ్లో కానీ వాటర్లో కానీ మిక్స్ చేసిస్తే మరి మంచిది. వాటి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇవే కాకుండా మీరు అప్పుడప్పుడు 1 month దాటిన చిక్స్కి తులసాకు, వేపాకు ఇలాంటివి నూరేసి పెడితే మంచిది. ఫీడ్లో కలిపి ఇవ్వచ్చు లేదా వాటర్లో మిక్స్ చేసైనా ఇవ్వచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కోడికి మార్నింగ్ వెళ్ళినప్పుడు కోడి పిల్లలకి ఫీడ్ పెట్టినప్పుడు ముందు వాటర్ ఇవ్వండి. ఆ వాటర్ తాగిన తర్వాత ఫీడ్ పెట్టండి. సో ఇది కరెక్ట్ ప్రొసీజర్. ముందు కోడి పిల్ల ఆకలి మీద ఉన్నప్పుడు ఫీడ్ ఎక్కువ తినేసి వాటర్ తాగకపోతే చాలా రిస్క్లో ఉంటుంది. అండ్ ఫైనలీ వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ day 1 to day 60 మనం నాటుకోడ్లకి అయితే 3 వ్యాక్సిన్ వాడతాం. సో day 1లో మనం వాటికి మ్యారిక్స్ వ్యాక్సిన్ వేస్తాం. అండ్ 10 to 15 days ఏజ్ అప్పుడు వాటికి లసోటా వేస్తాను. నేనైతే లసోటా వేస్తాను, లేదంటే క్లోన్ 30 drops వేస్తాను. అండ్ day 50+ ఉన్న వాటికి అంటే నియర్లీ 1/2 kg దాటిన వాటికి ఆర్డీ వ్యాక్సిన్ అనేది వేస్తాను. ఆర్డీ వ్యాక్సిన్ అంటే అది ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్. సో కోడి వెయిట్ బట్టి ఆ డోస్ వేసుకోవాలి. నాకు నా ఫామ్లో కేజ్ సిస్టమ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఈ కేజ్ సిస్టమ్ మీద నేను ఒక సపరేట్ డీటెయిల్ వీడియో తీయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.